చాలా స్క్రిప్ట్ రాసా మర్చిపోయా, ఎట్లయినా ట్రై చేయి. హాయ్ గైస్, అందరు ఎలా ఉన్నారు? అండ్ ఫస్ట్ థింగ్ ఫస్ట్, వెల్కమ్ టు మూవీ ట్రక్ తెలుగు. అండ్ ఈరోజు టీఎఫ్ఐ అప్డేట్స్ అయితే చాలా ఉన్నాయి భయ. అసలు యాక్చువల్లీ నేను నిన్న చెప్పాలి, నిద్రపోయాను, కొంచెం అనీజీగా ఉండే. అండ్ శర్వానంద్ గారి బర్త్డేకి ఒక 3 ప్రాజెక్ట్ వర్క్స్ అయితే చెప్పారు. ఐ మీన్ పోస్టర్స్ ఇచ్చారన్నమాట. #35, 36, 37. అండ్ ఫస్ట్ పోస్టర్ వచ్చేసి ఒక బాబు పక్కకి నించో ఉన్నాడు. అండ్ సచ్ ఎ బ్యూటిఫుల్ పోస్టర్. నాకు నచ్చింది పోస్టర్లో కలర్స్ కానీ, ఎండింగ్లో శర్వా గారు మాట్లాడే విషయాలు కానీ. పెద్ద ఏం మాట్లాడు, జస్ట్ కొంచెం మాట్లాడతారు. ఆ బాబు ఎవరో తెలుసా? నాకు కూడా తెలీదు, తెలిస్తే కామెంట్ చేయండి. కలర్ టెక్స్చర్ పీపుల్ మీడియా అనుకుంటా, పీపుల్ మీడియానే. చాలా బాగా అనిపించింది పోస్టర్ అయితే. ఇంకొక పోస్టర్ కూడా ఇచ్చారు, #36 బైక్ రేసింగ్తో ఇచ్చారు. కొంచెం నాకు ఇంట్రెస్టింగ్గా అనిపించింది. అరే బైక్ మీద శర్వా భయ్య ఏం చేస్తుండు, ఆ రేసింగ్ ట్రాక్ ఏంది, ఆ మొత్తం ఇట్లా బైక్ గాల్లో వెళ్ళిపోతూ ఉంటుంది అన్నమాట. పోస్టర్ డిజైన్ బాగుంది, ఇంట్రెస్టింగ్గా ఉంది. అలాగే ఇంకొకటి #37 నార్మల్ పోస్టర్, అంత పెద్ద ఎగ్జైట్మెంట్ ఏమనిపించలేదు. కొంచెం ఏదో ఎడిటింగ్ చేశారు, కానీ చూడాలి ఇకపై ముందు ముందు అప్డేట్స్. శర్వా గారు, నేను ఒక్కటే చెప్తాను, ఈ ఇయర్లో చాలా ప్రాజెక్ట్ వర్క్స్ ఉన్నాయి మీకు. హెల్త్ మాత్రం మంచిగా పెట్టుకుని, నేను చెప్పే అంత గొప్పని కాదు, బట్ మీకంటూ మంచి ఏమంటారు ఫ్యాన్స్ ఉన్నారు, జెన్యున్ ఫ్యాన్స్ ఉన్నారు. మీ ఫిలిమ్స్ అంటే మీ ట్రాక్ మొత్తం డిఫరెంట్. మీ ఫిలిమ్స్ వస్తే ఖచ్చితంగా చూడే ఫ్యామిలీ ఆడియన్స్ మాత్రం ఖచ్చితంగా మిస్ అవ్వరు. అందుకు మీ హెల్త్ ఒకటి జాగ్రత్త ఈ విషయంలో. అలాగే వాళ్ళ ఫ్యామిలీ ఫోటో కిటీ బేబీ అనుకుంటా, ఫోటో కూడా చాలా బాగుంది. అండ్ వైట్ అండ్ వైట్. అండ్ ఎనీవేస్ హ్యాపీ బర్త్డే, మీకు విషెస్ కూడా చెప్పాము. అండ్ అలాగే సుహాస్ గారిది ఒక న్యూ పోస్టర్ అయితే వచ్చింది, న్యూ టీజర్ అయితే వచ్చింది. ప్రసన్న వదనమే అని. టీజర్ మీద ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒక లుక్ వేయచ్చు. నాకైతే నచ్చింది. మేబీ ఒక 2 times చూసి ఉంటాను, నాకు కూడా నచ్చింది. ట్రైలర్ కోసం వెయిట్ చేస్తున్నా, చాలా ఎక్సైట్మెంట్ ఉంది. అలాగే ఆశీష్ భయ్య గారిది దిల్ రాజు గారు. ఎంతైనా దిల్ రాజు గారి గురించి ఒక మాట చెప్పాలబ్బా, ప్రమోషన్ చేయాలంటే నెక్స్ట్ లెవెల్. దిల్ రాజు గారు ఏ ప్రమోషన్ చేసినా సరే ఇచ్చి పడేస్తాడు ఖర్చులకి. దిల్ రాజు గారిది, ఐ మీన్ ఆ బ్యానర్లో ఆశీష్ భయ్య గారిది వస్తుంది లవ్ మీ అని. గోస్ట్ ట్రాక్ చెందినమాట. టీజర్ బాగుంది. బేబీ ఫేమ్ హీరోయిన్ వాళ్ళందరూ. ఈవెంట్ చూడండి, ఈవెంట్లో దిల్ రాజు గారు చాలా హైలైట్ అనిపించింది. వెళ్ళి స్టూడెంట్స్ అందరితో ఫొటోస్ దిగడం అదంతా నాకు కొంచెం బాగా అనిపించింది. ఎంతైనా ఆశీష్ భయ్య కోసం ఆ మాత్రం దిల్ రాజు గారు కష్టపడకపోతే దిల్ రాజు గారు కారు. అండ్ ఎనీవేస్ ఆశీష్ భయ్య గారు ఒక మంచి ఫిలింతో వస్తున్నారని నాకు అనిపిస్తుంది. ఒక మంచి హిట్ కూడా ఇస్తారు. టీజర్ చాలా యూనిక్ అని యూనిక్గానే ఉంది. ఆబ్వియస్లీ బేబీ ఫేమ్ని తీసుకొచ్చారు కాబట్టి కొంచెం గ్రాఫ్ పైకి వెళ్తుంది. అలాగే మై డియర్ దొంగ, అభినవ్ గోమటి భయ్య గారిది టీజర్ ఇచ్చారు. టీజర్ బాగుంది. నాకు ఎందుకో ఫ్రెష్ ఫీలింగ్ అనిపించింది. వీటన్ని టీజర్ల కన్నా నాకు ఇది నేను ఫ్రెష్ ఫీలింగ్ ఎందుకు అనిపిస్తున్నా అంటే, మనం ఒకటి చూడాలి ఫిలిం ఏదైనా వితౌట్ ఎక్స్పెక్టేషన్స్ వద్దు, ఏమొద్దు, చాలా సరదాగా చూసుకుంటూ వెళ్ళిపోవాలి అనుకుంటే మై డియర్ దొంగ చూడొచ్చు అని నా అభిప్రాయం. ఎవరన్నా చూడకపోతే చూడండి, ఆహాలో స్ట్రీమ్ అవుతుంది ఇక ముందు. అది కూడా అప్డేట్ నేను ఖచ్చితంగా చేస్తాను. లైన్ మ్యాన్ అని ఒక ట్రైలర్ అయితే వచ్చింది భయ్య. ఎవరన్నా చూడకపోతే, నాకు తెలిసి ఎవరు చెప్పుండరు, నేను చెప్తున్నాను, నేనే హ్యాపీగా ఫీల్ అవుతున్నా. చాలా బాగుంది ట్రైలర్ అయితే. నేను 2-3 times అయితే చూశాను. ఎందుకంటే కొన్ని ఫిలిమ్స్కి సపోర్ట్ చేయాల్సిందే. కొన్ని మంచి ఫిలిమ్స్కి సపోర్ట్ చేస్తే ఎప్పటికైనా ఆబ్వియస్లీ ఒక చిన్న కిక్ స్టార్ట్ ఇచ్చిన ఫీలింగ్ ఉంటుంది కదా, దానివల్ల ఫిలిం ఇంకొంచెం మంచిగా వెళ్తుంది. నా వరకు నేను కష్టపడుతున్నా, ఇన్స్టాలో పోస్ట్ చేయడం కానీ, ట్విట్టర్లో ట్యాగ్ చేయడం, ఇవన్నీ ఉంటాయి. కానీ ఒక మంచి ట్రైలర్ వచ్చినప్పుడు మనం ప్రమోట్ చేస్తే అది చాలా బాగుంటుంది. ఒక లత్కూర్ ట్రైలర్ వచ్చినప్పుడు ప్రమోట్ చేయాల్సిన అవసరం కూడా లేదు, అది అందరికీ తెలిసిపోతుంది. ఈ పెద్ద డబ్బా కొడుతున్నాడు రా అని. ఎవరన్నా లైన్ మ్యాన్ అనే ట్రైలర్ చూడకపోతే చూడడానికి ట్రై చేయండి, ఒకసారైనా ట్రై చేయండి. ఆ వింటేజ్ ఫీల్ నాకైతే చాలా బాగా అనిపించింది. ఎవరు ఎడిటింగ్ చేశారో కానీ ట్రైలర్ కట్ కూడా బాగా తీశారు. నేను డీప్గా చూడలేదు, బట్ నాకు నచ్చింది. ఎవరైనా చూడకపోతే అయితే ఒక లుక్ వేయచ్చు. అలాగే కల్కి నుంచి ఒక అప్డేట్ వచ్చింది, కంగారు పడకండి భయ్య. ట్రైలర్ కాదు, ఏం కాదు, జస్ట్ ఫొటోస్ పెట్టారు. ప్రభాస్ గారిది టీం మొత్తం, ప్రభాస్ గారు ఫోటో కూడా పెట్టారు. వీళ్ళుంటే చూడండి, టీం మెంబర్స్ చాలామంది ఫ్లైట్ దగ్గర అనమాట. చాలా పెద్ద ఫోటో. అందులో కొంతమంది వరకే నాకు తెలుసు, మిగతా వాళ్ళందరూ ఎవరెవరో ఏందో అని ఎవరికి తెలియదు. ఎనీవేస్ చిన్న అప్డేట్ అయితే ఇచ్చారు కదా కల్కి గురించి. మహేష్ బాబు గారు కూడా ఒక పిక్ ఈరోజు రిలీజ్ చేశారనమాట. ఒక డెనిమ్ జాకెట్, బ్లూ కలర్ అనుకుంటా. ఇట్స్ కూల్. అరే అమ్మ, నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా, నా ఏజ్ చేంజ్ అవుతానే ఉంది, నా ఫేస్ మారుతానే ఉంది, బట్ ఆయన మాత్రం మారదు. ఆయన సంతూర్ సబ్బు రుద్దుకోవడం కాదు, తినేస్తాడేమో. మహేష్ బాబు గారి ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఫోటో ఆఫ్ ది డే కళ్యాణి ప్రియదర్శిని గారు.
మీరే ఈరోజు ఫోటో ఆఫ్ ది డే హలో మూవీలో సచ్ ఎ బ్యూటిఫుల్ స్మైల్. అండ్ దాట్స్ ద వీడియో గాయ్స్. ఐ హోప్ ఫీల్ బెటర్. నెక్స్ట్ వీడియోలో ఇలాంటివి మిస్ అయింది. అండ్ దాట్స్ ద వీడియో గాయ్స్. ఐ హోప్ ఫీల్ బెటర్. నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా ఇలాంటి వీడియోస్ కోసం మళ్ళీ కలుద్దాం. ఇన్స్టా, ట్విట్టర్, ఫేస్బుక్ మా టీం మెంబర్స్ అయితే బాగానే మెయింటైన్ చేస్తాం. ఎవరన్నా చూడకపోతే ఒక లుక్ వేయచ్చు, నచ్చకపోతే నాట్ ఇంట్రెస్ట్ అని ఖచ్చితంగా కొట్టండి. యూట్యూబ్ కింద ఇక్కడ కింద 3 dots ఉంటాయి. ఈ వీడియో మళ్ళీ ఇంకెప్పుడు కనిపిద్ది అంటే నాట్ ఇంట్రెస్ట్ అని కొట్టండి. మళ్ళీ రిపీట్గా ఒకవేళ నచ్చితే యువర్ విష్, నచ్చకపోతే మా తప్పని మేము సరి చేసుకుంటాం. బాయ్.